దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రవచన వాక్కు మీ కొరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. అక్కడ బలిపీఠం యుద్ధను నేను అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అట్టు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. దేవునికి మహిమ కలుగును గాక. నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు మనకిచ్చినటువంటి రెండో ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి మాట. ఇక్కడ 25వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, నీ సహోదరుని యొద్ద ఏం చేయాలట? నువ్వు ఫస్ట్ పోయి సమాధాన పడాల. దేవుని యొద్ద నీవు ఒక ప్రార్థన విజ్ఞాపనను తెలియజేసే ముందు మొదట నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? ఖాళీ చేసుకోవాలి. ఎవరి మీద నీకు ఏదైతే ద్వేషం ఉందో, సమాధానం లేదో, నెమ్మది లేదో, వారిని ఏం చేయాలి? క్షమించాలా, వారితో సమాధాన పడాలా, అదేవిధంగా వారిని దీవించాలా. నువ్వు దీవించినప్పుడు అప్పుడు దేవునితో నీకు సమాధానం అనేది వస్తుంది. నువ్వు చేసేటువంటి ప్రార్థనకు జవాబు అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. నీ మనసులో ద్వేషము, ఈర్ష్య పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినా, ఒక కానుకను అర్పించినా అది అంగీకరింపబడదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుందని నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఆతృత పడుతుంటాడు. కానీ మనం ఏం చేస్తా అంటే, మన యొక్క హృదయాన్ని స్టబ్బన్గా చేసుకుంటాం, లేకపోతే బండలాగా చేసుకొని దేవుని యొక్క సున్నితమైనటువంటి స్వరానికి, ఆయన సున్నితమైనటువంటి ప్రేరేపణకు లోబడకుండా ఏం చేస్తామంటే, మనకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా ఉంటాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏం చేస్తుందంటే, నువ్వు ఏదైతే అర్పణ అర్పించడానికి నా సన్నిధికి వచ్చావో ఆ అర్పణ అక్కడ వదిలేస్తాయి. నీ అర్పణ కాదు నాకు కావాల్సింది. మొదట నువ్వు వెళ్ళి నువ్వేం చేయాలి? నీ సహోదరునితో నీవు సమాధాన పడాలి. ఎందుకంటే సహోదరునితో సమాధాన పడడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మన జీవితంలో మనతో ఎవరన్నా మాట్లాడాలంటే, ఒకవేళ దేవుడు ఆ వ్యక్తిలో నుండి మనతో మాట్లాడాలనుకుంటే ఆ వ్యక్తిని మనం ద్వేషించినాం అనుకో, మనకు రావాల్సినటువంటి దేవుని యొక్క వాక్కు రాకుండా మనమే ఏం చేస్తామంట? మనము అడ్డగిస్తూ ఉంటాం. మనమే దేవుడు ఆయనలో ఉండి మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించకుండా సాతాను ఏం చేస్తా అంటే, ఆ ఎదుటివాని యొక్క మనస్సును గాయపరిచేటువంటి వారిగా ఉంటాం, లేకపోతే ఎదుటివారిని మనము ద్వేషించేటువంటి వారముగా మనం ఉంటాం. అందుకే ఒకవేళ దేవుడు ఆ వ్యక్తిలో ఉండి మనతో మాట్లాడుతున్నా కూడా మనం ఆ మాటలు వినం. ఎందుకంటే ఆ వ్యక్తి మనకు నచ్చడు, ఆ వ్యక్తి యొక్క మాటలు నచ్చవు, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము మనకు నచ్చదు. కాబట్టి దేవుడు ఎంతగా నీ సహోదరులో ఉండి నీతో మాట్లాడినా కూడా వినేటువంటి మనసు, వినేటువంటి చెవులు నీకు ఉండవు, గ్రహింపగలిగినటువంటి మనసు నీకు ఉండదు. ఎందుకంటే నువ్వు ఆ వ్యక్తిని ద్వేషిస్తూ ఉంటావు, ఆ వ్యక్తిని ఏం చేస్తావు? నువ్వు ద్వేషిస్తూ ఉంటావు. కాబట్టి నువ్వేం చేస్తావంటే దేవుని యొక్క సమాధానం లేకపోతే దేవుని యొక్క జవాబు పొందుకోకుండా ఉంటావు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ సహోదరునితో ఏం చేయాలి? నువ్వు సమాధాన పడినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుడు నీతో సమాధాన పడడానికి ఆయన చూస్తాడు. నువ్వు నీ పొరుగు వానితో, అంటే దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనిషినే నువ్వు సమాధాన పడనప్పుడు దేవాతి దేవునితో నువ్వేం సమాధాన పడతావు? నువ్వు కదా, ఏం సమాధాన పడతావు? ఎవడు చూడు నా కిందనే ఉండాలి, నా కిందనే ఉండాలి, నా కిందనే అనుకుంటారు. కానీ యేసు ప్రభు నా కింద ఉండాలి శిష్యులు అనుకోలేదు. ఆయనతో పాటు ఏం చేశారట? శిష్యులు శ్రమను అనుభవించారు. కానీ ఇప్పుడున్నటువంటి సేవకులు ఏంటంటే, నా కింద ఉండాలి, నా కింద నా కింద నా కింద ట్రాన్స్ఫర్, నా కింద పని చేయాలంటారు. ఏసన్న గారు ఒక మాట అంటారు, ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అంటాడు. ఏంటంటే, అయ్యగారు మీ కింద ఎంతమంది సేవకులుగా తర్జుమా పొందుతున్నారంటే ఏసన్న గారు ఒక మాట, నా కింద కదమ్మా, నాతో పాటు దేవుని యొక్క సన్నిధిలో సేవలో 600 మంది శిష్యులు ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన ఒక్క శిశువునే నువ్వు సరిగ్గా తయారు చేయలేకపోతున్నావు, ఒక సేవకుడినే సరిగ్గా నువ్వు చూసుకోలేకపోతున్నావు,
ఒక సేవకునికే నువ్వు సమాధాన పడలేకపోతున్నావు. వాడెంత, వాడి బ్రతికెంత, వాడు నా కాళ్ళ కిందనే ఉండాలనుకుంటున్నాడు ఎవరు. కానీ యేసన్న గారు ఒక మాట, 600 మంది శిష్యులు నాతో కలిసి పరిచర్య చేస్తున్నారమ్మా. నాకు పరిచర్య చేసేవారు, నాతో కలిసి దేవాతి దేవునికి పరిచర్య చేస్తున్నారు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ఎవరితో సమాధాన పడవలసిందో అది త్వరగా నువ్వు సమాధాన పడు. అప్పుడు దేవుడు నీకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు, నీకు తెరవలసినటువంటి ద్వారాలన్నీ కూడా నీకు తెరుస్తాడు. మనమందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే తన పొరుగు వారితో నాయన, తన సహోదరులతో సమాధానం లేకుంటున్నారో ప్రభువా, యేసు నామంలో వారు సమాధాన పడడానికి ప్రభువా, పరిశుద్ధాత్మదేవ మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, వారి జీవితంలో ఈ సమాధానం లేక ఎన్ని ద్వారాలు, ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు అన్ని క్లోజ్ అయ్యి బ్లాక్ అయిపోయావు నా ప్రభా. వారి సమాధాన పరుటకు అయ్యా, వారి హృదయాన్ని నాయన ఖాళీ చేసుకుని నీ పరిశుద్ధ ఆత్మతో నింపబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నాయన, నీ బలమైన పరిశుద్ధ ఆత్మను నాయన ఒప్పింపచేయు ఆత్మను, సమాధానపరచు ఆత్మను కుమ్మరించి వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దయచేసి వారి పొరుగు వారితో వారి సమాధాన పరుటకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. ఈ చిన్న మినిస్ట్రీని ప్రోత్సహించండి. ఈ మెసేజ్ని షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని బాగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి.